తెలంగాణలో ఎట్లున్నాయి రాజకీయాలు? ఎలా ఉంటాయి? కేంద్ర నిఘా వ్యవస్థల బదులు కేంద్ర కాంగ్రెస్ నిఘా వ్యవస్థలు మంత్రుల చుట్టూ పర్యవేక్షిస్తుంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి బట్టి విక్రమార్క గారిని ఉత్తమ్ కుమార్ గారిని తీసుకునే వెళ్ళందే ఏ పని చేయట్లేదు. అవును, ఎందుకు ఈ చాలా మందికి అర్థం కాని ప్రశ్న 18 సార్లే లేరు. ఈ 18 సార్లు కూడా ముందు ఈయన పోతారు, వెనకాల వీళ్ళు పోతారు. అసలు ఏంది కథ ఏంది అసలు? పర్ఫెక్ట్ స్పైయింగ్ నడుస్తుంది, అంతకని ఇంకెళ్ళలేదు. వాళ్ళు ఎవరికి నమ్మరు. మరి కాంగ్రెస్ అంటేనే ఎవరు నమ్మరు. డెసిషన్ మేకింగ్ వీళ్ళ దగ్గర ఉండదు. మినిస్టర్ ఎక్స్పాన్షన్ ఏమైంది? ఇవన్నీ ఎందుకండి అవన్నీ కాంగ్రెస్ పార్టీ అది. అందరు రాజశేఖర రెడ్డి గారి లాగా వీటో పవర్స్ ఉంటాయి అనుకుంటున్నాం అందరికీ. తీసుకోలేకపోతున్నా, ట్రై చేస్తున్నారు కానీ లేదు. రేవంత్ రెడ్డి గారికి కూడా నిలదొక్కుకోవడానికి టైం పడుతుంది కదా. ఆయన రాత్రి ఆయన సూపర్ పవర్ అయిపోతారు. బీజేపీకి 8 సీట్లు రావడంతో కొంచెం పరిస్థితి ఆయనకు కూడా అది 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 ఊహకందంది. వీళ్ళని ఎవరు ఏం చేయలేరు. ఇంకా అక్కడ బీజేపీని గెలిపించుకుంటారంటే ఇరు రాష్ట్రాల్లో వాళ్ళకి ప్రజలకి 2 దగ్గర దండం పెట్టాలి. మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు అని అంతే. ఎక్కడో నమ్ముతున్నారు. ఏమని నమ్ముతారమ్మా? ధర్మపుర అరవింద్ గారిని గెలిపించుకున్నారు. మళ్ళీ ఇది పసుపు బోర్డు వచ్చేసిందని గెలిపించుకున్నారు. దాని మీద ఆయన ఏం చెప్తున్నాడు? స్పైసెస్ బోర్డే తెచ్చినా అని చెప్పిండు. దేనికి? అదే కొడనాలకి మంది అరే బాబు అంటే ఉండనాలకి కూడా పెడితే నేను పళ్ళు నూరుకోవడానికి ఆయన మసాలా నూరుకోవడానికి పని చేస్తాయి. 8 సీట్లు ఇచ్చారంటే మరి ఒక్కసారి ఆలోచించండి. ఇది బీఆర్ఎస్ పార్టీ స్వయంకృత అపరాధం. కేసీఆర్ గారు ఇప్పటికైనా బయటకు వస్తేనే పని అవుతుందమ్మా. ఆయన్ని నమ్ముతారు ప్రజలు. ఆయన మీద విశ్వసనీయత ఉంది. ఆయన మాట్లాడితేనే ఏదైనా అవుతుంది. ఆయన తిరగాలి. ఆయన ఓపిక చేసుకోవాలి. పెద్దయిన అయ్యారు. కొంచెం ఆరోగ్యం కూడా కొంచెం కూర తీసుకోవాలైనా. ప్రాంత పరిరక్షణ కోసం ఆయన ఆవిర్భవించిన నాయకుడు. టైం ఇచ్చారు. చివరిగా ఒక ప్రశ్న. ఏపీలో అయినా తెలంగాణ అయినా కూడా ప్రజలు కూడా చాలా తెలివి మీరు ఉన్నారు, మాకేమొస్తుంది అనే దాని మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈడ 6 ఆడ 6 ఈడ పెద్ద తలకు మించిన భారము. సో రుణమాఫీ వీళ్ళు పెట్టిన బడ్జెట్ సరిపోదు. సో ఈ 6 గ్యారంటీల విషయంలో డెఫినెట్గా వైఫల్యం తప్పదు. ఎందుకంటే బడ్జెట్ కంపేర్ చేస్తే బడ్జెట్ పెడితే కనబడుతుంది కదా. ఈ నేపథ్యంలో ప్రజల రిసీవింగ్నెస్ సరే ఇప్పుడంటే కొత్తగా ఉన్న రేడు ఒక 7 నెలలు ఆడ ఒక నెలే, 1.5 year తర్వాత పరిస్థితి ఎట్లుంటుండొచ్చు? అందకపోతే వీళ్ళు అనుకున్నవి ఇయ్యకపోతే. ఇక్కడ భద్రాచలం గోదావరి ఉంది, అందులో పడినా, అక్కడ గోదావరి కృష్ణ నదుల్లో ప్రజలు పడినా ఏమీ చేయలేరు. 5 ఏళ్ళు పంచేంద్రియాలు మూసుకొని మీరు నేను కూడా కూర్చుని ఉంటేనే తర్వాత ప్రజా తీర్పు ఎలా ఉంటుందో ఆ రోజు అంతే. ఇప్పుడు కాదు, ప్రజల ఆలోచన ధోరణిలో చాలా మార్పు రాలే. ప్రజలు ఏమిస్తారు అని నువ్వు మళ్ళీ చెప్తున్నాం. ప్రజలకి ఆలోచించే శక్తి ఉంది. వీళ్ళు డెసిషన్ మేకర్స్ అంటే మాత్రం రాజకీయం దాని చుట్టూ పరిభ్రమిస్తూ చేస్తే మాత్రం దాని అంత బుర్ర తక్కువతోనే ఇంకోట్లేదు. అదే జరిగింది ఇప్పుడు. నీకు ప్రజలు వేలం పాట, ప్రజలకి వేలం పాట అలవాటు చేయండి. అంటే అలవాటు అయిపోయింది. ఈ 3000 ఇస్తారంటే 4000 ఇవ్వాలి, 4000 ఇస్తారంటే 5000 ఇవ్వాలి. మరి బడ్జెట్ సరిపోదు కదా. వెళ్ళి బడ్జెట్ వాళ్ళకి అడగవాలి. అవన్నీ ఎవరికి తెలుసు? లెక్కలు ఎవడికి తెలుసు? అవన్నీ నోటికి పిట్టచిలకలు లెక్కలు. పాటా నోటుకు వచ్చిన అబద్ధాలు చెప్పి ముందుకెళ్తేనే పని అవుతుంది. నెక్కరంగా నెక్కాచగా నేను ఇది దేశంలో ఎక్కడ లేదు నేనే రైతు బంధు పెట్టానని కేసీఆర్ గారు రెడీ చేశారు. గోపెట్టలాగా ఎత్తుకెళ్ళారు. ఏమైంది? చేశారా? ఇవాళ ఇచ్చిన పెంచినవి ఆ పాతవే దిక్కులేవు తెలుసా? అవన్నీ ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకొని ప్రజలకి ఎన్లైట్మెంట్ చెప్తే 5 సంవత్సరాల తర్వాత నిద్రలేచి అలా రోజు జూలై 22 ప్రసాద్ గడ అక్కడ మాట్లాడే ఈ టాగు నుంచి ఆవిడకు జ్ఞాపకం ఉంటుంది. జూలై కాదు, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం మాడడం అదే ఎక్కుతుంది ప్రజలకి. అంతకుమించి ఇవాళ నుంచి అరణ్య రోదన ఆక్రోశం తప్ప ఏం లేదు. 5 సంవత్సరాలు భరించాలి. ఈ ప్రభుత్వం చూడడమే. ఒక సంవత్సరం ఎలక్షన్ పీరియడ్ పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పర్ఫెక్ట్ మెటిక్యులేట్ క్యాల్కులేషన్స్ చేసుకుని నాకు నెక్స్ట్ 5 years గవర్నమెంట్ మీరు ఇస్తే ఇది నేను ఖచ్చితంగా ఇస్తానని భరోసాతో చెప్పింది. దానికి ఇంత లెక్కలు కంపారిజన్ ఇచ్చాడు ఆయన. ఈ ఇంట్లో పిల్లలందరికీ ఎంత ఇస్తే ఇంత ఖర్చు. లాంటి వాళ్ళు కూడా కొన్ని విషయాలలో విఫలమయ్యారు. సీఎంఓ లాంటి నడపడం కూడా అధికారుల మీదనే డిపెండ్ అయ్యారు అనే విధానం మీద కొన్ని ఫెయిల్యూర్స్ చెప్పాడు ఆయన. నీకు సింపుల్ లాజిక్ చెప్తా. ఎవడు పని ఆడు చేయకుండా ఎవడు కులాన్ని ఆడు తిట్టడానికి అవతార పురుషుల్లో అవతరించినట్టుగా ఫీల్ అయితే ఆ కర్మకి జగన్మోహన్ రెడ్డి బాధ్యత అవుతాడు. వంశీని తీసుకొచ్చి ఎత్తికెక్కించుకున్నారు. తెలుగుదేశం నుంచి వచ్చాడు. వేరే చాపేసి వెనకాల కూర్చోపెట్టారు. అసందర్భ పేలాపలు వెళ్తుంటే ఏంద్రబాయ్ రాజశేఖర రెడ్డి గారే అమ్మ గర్భంలోంచి అన్న మాటకి విత్డ్రా చేసుకుని సారీ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. సారీ చంద్రబాబు నాయుడు గారు. ఊర్రబాయ్ నేను కాకమోహన్ వచ్చిన మా పార్టీ మళ్ళీ అయినది గమనుడే చంద్రబాబు నాయుడు గారు రికార్డులోంచి ఓటు తొలగిస్తున్నాం నేను కూడా వినలేదు. ఓవర్ స్లిప్ అయింది అయిపోయింది. లేదా రోజా గారు పర్యాటక శాఖకు సంబంధించింది కట్టి చేస్తున్నారు. అక్కడ రుచికొండ మీద గుండు చెక్కేశారు. వాళ్ళ బిల్డింగ్లో 60 లక్షల జకూజీలు ఉన్నాయట. ఇవన్నీ చెప్తుంటే ఎవడో చెప్పిండి ఇవన్నీ. గవర్నర్ సెక్యూరిటీ బంగ్లా ఎప్పుడో నేను పుట్టిన కాడి నుంచి ఉంది. అది
శిథిలావస్థలో ఉంది. గవర్నర్ వచ్చినా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేటోళ్ళు తుత్లీ తుఫాన్లో వచ్చినప్పుడు బస్సులో నిలబడి పరిపాలించారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వస్తే ఒకవేళ ఇక్కడ ఉండి ఆ తుఫాన్లో రావని గ్యారంటీ ఏమైనా ఉందా సముద్రాలకి? అరే ఇక్కడ ఉండి సీఎం క్యాంప్ ఆఫీస్ ఏడు పెట్టి పని చేస్తామని చెప్తే ఇప్పుడు ప్రగతి భవన్ కట్టాడు కేసీఆర్ గారు. ఏమి ఇప్పుడు బట్టి విక్రమార్క సీతక్క ఉండట్లేదా? శాశ్వతంగా కేసీఆర్ గారు ఉండిపోతానని నిఘంటువులు రాసి కూర్చున్నారా? ఆ పాటి కూడా మాట్లాడడం రాకుండా పనికిమాలిన పనులన్నీ చేసుకుంటే ఏమవుతుంది? ఎందుకంటే పనికిమాలిన పనులు చేస్తే ఏమవుతుందంటే నొన్న గీసి కూర్చోబెడతారు. మాత్రం మరి కనీసం జగన్మోహన్ రెడ్డిని మానిటరింగ్ చేసుకోలేదు. అలా ఆయన అయితే అమర్నాథ్ చిన్నపిల్లలకి మినిస్ట్రీ ఇచ్చారు. కోడిగుడ్లు పీతలు రొయ్యలు ఎందుకు 1,103 కోట్లు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాడు. గత ప్రభుత్వంలో వచ్చిన గ్రాసిమ్ కంపెనీని కూడా ఇండస్ట్రీ ఏం రా తమాషాలు ఆడుతున్నారు. ఇంత ఇండస్ట్రీలు వచ్చాయి, ఇంత ప్రొవిజన్స్ ఉన్నాయి, ఇంత ఇచ్చాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ 18% దేశం మొత్తం మీద ఉంటే మన రాష్ట్రంలో కూడా 18% ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి. అందుకే నేను నెంబర్ 1 ఉన్నాను. అవినా మాట్లాడతాడా అంటే కోడిగుడ్లు అవును. నీలాంటి జర్నలిస్ట్ని తీసుకొచ్చి ఇంకా బొడ్డ పిల్లడ బొడ్డు కూడా కత్తించినోడు కూడా ఇంటర్వ్యూ చేసింది. కాదమ్మా బుర్ర సెలక్కుని పట్టుకుని పని చేస్తే దాని ఉపద్రవాలు ఎలాగ ఉంటాయి నేను అంటుంది. ఇప్పుడు గమనించాలి కదమ్మా. ఇహపరాలు మర్చిపోయి వాలంటరీ వ్యవస్థ ఏంది? అది కార్పొరేట్ వ్యవస్థ. ఇప్పుడు కాల్ సెంటర్లో ఉద్యోగాలు ఏమైనా శాశ్వతంగా ఉంటారా? అడిగి రాత్రి నిద్రగట్టుకు వచ్చిందని నువ్వే ఎత్తే అవుతుంది పోరావతలు కంటూ. రెండోది అడిగి ఇదేట తెల్లారు చంపేస్తారని 4 రోజులు పనిచేసి ఆడైపోతారు. అదే సేమ్ వాలంటరీ వ్యవస్థ. ఇప్పుడు ఎన్ఆర్ఐలు వచ్చారు దేశం నుంచి. వచ్చి అడిగి అంత 3 లక్షలు 2 లక్షలు ఇచ్చి కొనిచ్చారు పడపడమని. నెలకి ఇచ్చి సంవత్సరంకి 60,000, 5 ఏళ్ళకి 3 లక్షలు కదా. మరి 2 లక్షలు 3 లక్షలు ఏమి కాకుండా అడ్వాన్స్ పేమెంట్ ఇస్తే ఎవరికైనా ఇంకేముంటుంది? ఇప్పుడు ఉందో వాలంటరీ వ్యవస్థ. అదే దాన్ని మళ్ళీ మర్చిపోవడం క్వశ్చన్. మర్చిపోవడం ఏంటి లేదు. క్వశ్చన్ కాదు. 5 ఏళ్ళు అలవాటు పడ్డారు కదా ఇంటి దగ్గరికి. నువ్వు అది పక్కది చిచ్చి దిక్కుమాల ప్రశ్న. ఆగు ఒక నిమిషం ఉండు. ఇవాళ పెన్షన్లు లోకేష్ గారు చెప్పినట్టే నా కార్యకర్తలు ఇస్తారు, మా నాయకులు పనిచేస్తారు, అది తీసుకెళ్ళి ఇస్తుంటే అందరూ ఇష్టమే. ఇదే వైఎస్ఆర్సీపీలో కార్యకర్తలు లేరా? వాళ్ళకి పని చేయలేరా? దానికి విజయసాయి అందరూ మా వాళ్ళని రిక్రూట్ చేసాం అంటే ముసుగు వీరులాగా. అవును అంతేగా. దానికి ఒక పెద్ద రిక్రూటింగ్ ప్రాసెస్ అంతా జస్టిఫై చేశారు. వీళ్ళు లేరా అంటే లాస్ట్కి అలా చూడు రాజుగారి కథలో అందరినీ పాలు తెచ్చేయండి రా అంటే లాస్ట్కి ఎవడమట్టుగా నీళ్ళు తెచ్చిపోవచ్చు. లాస్ట్కి కొండండి నీళ్ళే. అదే అయింది వాలంటరీ వ్యవస్థ. లాస్ట్కి ఎన్ఆర్ఐ హ్యాపీగా వచ్చి ఒక్కొక్కరికి 3 పెంచారు. ఇటు సంగతి చూడరా అని. ఇప్పుడు జనాలు ఆ తేడాను గమనించుకుంటారు. రేపు మళ్ళీ మాటకొచ్చా జనాలు పెన్షన్ నాకు ఎవడోడు తెచ్చిస్తుంటాడు. వాలంటరీ అయితే నేటి తెలుగుదేశం కార్యకర్త రేటు ఇంటికైతే వస్తున్నాయి. అది ఆలోచిస్తారు వాళ్ళు. అంతేకాని ఆడు వైఎస్ఆర్సీపీ పరంగా ఆడు చాలా జాగ్రత్తగా కవర్లో పెట్టించాడు, లెక్క బాగా పెట్టించాడు, ఇవన్నీ ఎవడు చూడడు. కార్యకర్తలకు ఇస్తే నొక్కుతారు కదా, అందుకనే వాలంటరీ వ్యవస్థను పెట్టేసి. సరే లాస్ట్ టైం జన్మభూమి కమిటీల సంగతి వాడికి తెలీదా? అదే కదా ఫెయిల్యూర్ అని తెలుగుదేశం కూడా ఒప్పుకొని ఇవాళ మళ్ళీ వాళ్ళే మా వాళ్ళే. లోకేష్ అప్పుడే చెప్పాడు కదా ఆయన పాదయాత్రలో, మా వాలంటీర్లు మా కార్యకర్తలే పంచుతారని ఆయన చెప్పాడు. అది జరుగుతుంది.